హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. చాలా రోజుల తర్వాత నేను నా శ్రీమంతం గోల్డ్ వీడియో పోస్ట్ చేశాక కూడా మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా మంత్స్ తర్వాత నేను పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ. సో ఈరోజు నేను వచ్చేసి నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుందాం అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ అవుతుంది, మంత్స్ అని చెప్పాలో ఏమో, కానీ ఎప్పుడూ అవ్వలేదు అలాగా. సో ఈసారి నేను తీసుకుందాం అనేసి అని చెప్పి ఒక టైం తీసుకొని పక్కగా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నది ఇది. ఏదైనా కూడా అది చిన్నదైనా పెద్దదైనా, చిన్న 1 గ్రామ్ అయినా మిల్లీగ్రామ్స్ అయినా ఏదైనా తీసుకుంటే ఆనందమే వేరు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నేను గోల్డ్ అనేది అంటే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ నేను తీసుకోలేదు. ఇలాగ స్టేట్మెంట్ పీసెస్ విక్టోరియన్దే తీసుకోవాలి అని చెప్పి అనుకొని నేను ఇన్స్టా పేజ్లో చూసి వెళ్ళానమాట. లాస్ట్ టైం నేను ఆర్కే జ్యువెలర్స్కి వెళ్ళాను కదా, కంటేకి. సో అప్పుడు మా కజిన్స్ అంటే ఇంకా మా బ్రైడల్ జ్యువెలరీ కూడా తీసుకున్నప్పుడు నేను అక్కడ ఇట్లా విక్టోరియన్ సెట్ తీసుకున్నాను. మా కజిన్స్ కూడా పాంచలాడ ఇలాగ విక్టోరియన్ సెట్స్ ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారు. మళ్ళీ నేను ఇంకా ఒకసారి ఇలాగ నేను తీసుకోవాలి అనేసి అని చెప్పి నేను అనుకున్నప్పుడు ఇన్స్టా పేజ్ చూశాను ఆర్కే జ్యువెలర్స్ది. అక్కడ నేను ఒక మోడల్ అనుకొని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక అది స్టాక్ లేదు అని చెప్పారు. ఆర్డర్ బేసిస్ కావాలంటే ఇస్తామని చెప్పారు. అరౌండ్ 40 to 50 days పడుతుంది అని చెప్పారు. మేమే హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఇంకా మంచిదే కదా అనేసి అని చెప్పి అనుకున్నాను. కానీ హోమ్ డెలివరీ ఎందుకు, నాకు ఇక్కడ దగ్గరే ఆర్కే జ్యువెలర్స్, మేము ఎలానో హైదరాబాద్లోనే కదా ఉంటామని చెప్పి నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పాను. ఒకసారి అక్కడే వేసుకొని చూస్తే ఏమన్నా ఉన్నా కూడా ఇంకా ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా నేను పాసిబిలిటీ ఉంటుంది కదా అనేసి అని చెప్పి అనుకున్నాను. అంటే అలా ఏం రిస్క్ ఉండదు. మామూలుగా నేను ప్రొద్దుటూరు నుంచి కూడా అంటే ఆర్డర్ బేసిస్ ఇంటికి తెప్పించుకున్నాను హైదరాబాద్కి కూడా. కానీ ఎక్కడో ఇలా ఉన్నాను కదా, ఇంకోసారి కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి అని చెప్పి నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పాను. నేను చూసిన సెట్స్ అన్నీ వచ్చేసి 3 to 6 lakhs 3 to 5 lakhs మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన సెట్ వచ్చేసి ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఆ స్టేట్మెంట్ ఉంది కదా, అది ఒక్కటే వేసుకున్నా కూడా ఎంత మంచి లుక్ ఉందంటే అంత మంచి లుక్ ఉంది. రిచ్ అండ్ క్లాసిక్ ఎలిగెంట్ అని చెప్పచ్చు. కానీ ఇది నా ఓవర్ బడ్జెట్ అనమాట. నా బడ్జెట్ క్రాస్ అయిపోయింది, 6 పైన ఉంది. నేను చూసినటువన్నీ 3 to 5 మధ్యలోనే ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా నేను 3 అనుకునే వెళ్ళాను. కానీ 3 అనుకుని వెళ్తే ఖచ్చితంగా 3 పైనే దాటుతుంది. నేను అంటే మొత్తం నాకు వచ్చేసి 3.5 పడింది. నేను వచ్చేసి విత్ సెట్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ ప్లస్ విక్టోరియన్ సెట్ తీసుకున్నాను. ఎందుకంటే గోల్డ్కైనా మనం ఈ కమ్మలు కాకపోతే ఒక కమ్మలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 3-4 నెక్లెసెస్ ఉంటే ఒక ఇయర్ రింగ్స్తో అయినా పేర్ చేయొచ్చు. బట్ ఇలాంటి విక్టోరియన్ సెట్స్కి స్టేట్మెంట్ పీసెస్కి ఆ కమ్మలు సెట్ అవ్వవు. అందుకనేసి అని చెప్పి నేను కొంచెం బడ్జెట్ క్రాస్ అయినా పర్లేదు, నేను మొత్తం సెట్ తీసుకోవాలని చెప్పే వచ్చాను. నేనైతే ఇక్కడ చూసినటువన్నీ నేను కవర్ చేయలేకపోయాను. సో మ్యాక్సిమం నేను ఒక 100%లో ఒక 50% మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అన్నీ నేను ఈసారి వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పనేసి నేను షేర్ చేస్తున్నాను. నాకైతే ఈ పీస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పాపకి లాంగ్ హారంగా కూడా ప్లస్ చౌకర్గా కూడా దీన్ని మనం వేసుకోవచ్చు నెక్కి. నాకైతే చాలా క్యూట్గా నచ్చింది. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ రావడం వల్ల మనం ఏ దానికైనా కూడా పేర్ చేసుకోవచ్చు, ఏ శారీకైనా కూడా సెట్ అవుతుంది ఈజీగా. అది ఎలాంటి ఫ్యాన్సీ శారీ అయినా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా వర్క్ వచ్చిన బ్లౌజెస్కి అండ్ ప్లెయిన్ బొటిక్స్ బ్లౌజెస్కి, వాటికి చాలా బాగా అనిపించింది. లేకపోతే నేను ఏం చేశానంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ పీస్ తీసుకుని దానికి ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుందాం అనేసి అని చెప్పి సపరేట్ ఇయర్ రింగ్స్ కూడా చూశాను. అంటే అన్నీ చూస్తాం కదా స్టోర్కి వెళ్తే ఎలాగుంటుంది అని, జస్ట్ మనం ఏం తక్కువ అమౌంట్ పెట్టట్లేదు కదా. సో మనం పెట్టే అమౌంట్కి ఇది వర్తా కాదా అనేసి అని చెప్పి అన్నీ చూసి
తీసుకొని రావాలి కదా, బీడ్స్ కాస్ట్ ఎంత పడుతుంది, స్టోన్ కాస్ట్ ఎంత పడుతుంది, దాన్ని మనం డిటాచబుల్గా వేసుకోవచ్చా, ఇంకా మన దగ్గర ఉండే అంటే స్టేట్మెంట్ పీసెస్కి వాటికి మనం పెయిర్ చేసుకోవచ్చా అన్నీ ఆలోచించుకోవాలి కదా. సో ఇట్స్ ఓకే, ఎంత టైం అయినా కూడా పర్లేదు, స్పెండ్ చేయొచ్చు అనేసి అని అనుకుంటాను. అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా ఓపికగా చూపిస్తారు. నేను కూడా అంత టైం ఉన్నంత వరకు బాగా ఓపికగా చూసే తీసుకొని వస్తాను. ఎందుకంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం ఇంకో దానికి కూడా పేర్ చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ పీసెస్ డిటాచబుల్ తీసుకుంటే అది తీసేసి సింపుల్గా అయినా వేసుకోవచ్చు కదా. సో అంతేకాక ఇంక ఇప్పుడు నాకు బేబీ గర్ల్ కాబట్టి పాపకైనా పేర్ చేసుకోవచ్చు. సో అలాగ ఎలా సెట్ అవుతుందా అనేసి అని చెప్పి నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూసి తీసుకుంటాను. ఇదనే కాదు, ఏదైనా కూడా అంతే, చిన్న 1 గ్రామ్ అయినా కూడా అది నెక్స్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేసి అని చెప్పి అనుకుని నేను తీసుకుంటాను. ఎందుకంటే ఫర్దర్గా మనకి ఇప్పుడు ఉండే గోల్డ్ ప్రైజెస్కి మనం ఎన్ని విధాలుగా వేసుకోవాలి అన్నట్టే చూడాలి ఒక ఐటెంని. నేనైతే అలానే ఆలోచిస్తాను. సో అందుకే నేను ఓపికగా ప్రతి ఒక్కటి చూసే తీసుకుంటాను. ఇంకా మీకు కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పి తీశాను. నేను వచ్చేసి మొత్తం వైట్ అండ్ గ్రీన్ పర్ల్స్తో వచ్చినవి తీసుకున్నాను, విక్టోరియన్ సెట్. అండ్ ఈ విక్టోరియన్ సెట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మా అక్క వాళ్ళు ఆర్డర్ బేసిస్ చేయించుకున్నారు. అది వచ్చింటే నాకు చూపించారు. సో అది నేనే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను ఇచ్చేస్తాను, నా దగ్గరే పెట్టుకోమని చెప్పారు. ఇదైతే పింక్ అండ్ గ్రీన్ రావడం వల్ల ఏ శారీకైనా సెట్ అవుతుంది. అంతేకాక ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి కదా కిందది, అది డిటాచబుల్ అనమాట. అది తీసేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా నెక్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ 2-3 డిటాచబుల్గా తీసుకున్నామంటే అది ఎప్పటికైనా అంటే డిఫరెంట్ స్టైల్స్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ శారీ ఉంటే జస్ట్ నెక్కి మాత్రమే వేసుకోవచ్చు, కొంచెం హెవీ శారీ అయితే ఇంకా కిందకి వేసుకోవచ్చు విత్ స్టడ్స్తో పాటు అనేసి అని చెప్పి అలాగ జస్ట్ చూస్తున్నాను. ఇద్దరం ఒకటే తీసుకుంటే సేమ్ అయిపోతుంది అని తీసుకోలేదు. అదే ఇద్దరం వేరేది తీసుకున్నామంటే షేర్ చేసుకోవచ్చు కదా అనేసి అని, సిస్టర్స్ ఉన్నోళ్ళము కజిన్స్ ఉన్నోళ్ళము అలానే కదా ఆలోచిస్తాము. నేనైతే పర్టికులర్గా ఫ్యాన్సీ శారీస్ కోసమే తీసుకుంటున్నాను ఇది. అంతేకాక స్టేట్మెంట్ పీస్ ఒక్కటన్నా ఉండాలి ఇప్పుడున్న గోల్డ్ రేట్లో అనేసి అని చెప్పి అనుకున్నాను. అండ్ నేనైతే ఇంకా ఇప్పుడు చూసేటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూశాను. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా బడ్జెట్ ఉంటే తీసుకుందామా అన్నట్టు ఉన్నాయి. మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఎంత మనీ ఉన్నా లేకపోయినా కొంచెం సేవ్ చేసి అయినా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పటికైనా అది యూజే అవుతుంది కదా అనేసి అని చెప్పి అనుకుంటాను. మనకి ఎమర్జెన్సీ టైంలో కానీ వాట్ ఎవర్ ఏ కేసులో అయినా కూడా పక్కగా మనకి యూజ్ అవుతుంది. మనం ఏం వేస్ట్ చేయట్లేదు కదా అనేసి అని అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి కొంటానే ఉంటారు అనిపిస్తుంది. కానీ వెనక మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, అంటే ఎంత సేవ్ చేస్తుంటే తీసుకుంటాము అనేసి అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు నేను వెంటనే అనుకొని ఏం తీసుకోలేదు. ఇది నేను మంత్స్ నుంచి అనుకుంటున్నాను తీసుకుందాము అనేసి అని చెప్పి, సేవ్ చేసి తీసుకునింది. కానీ చూసేవాళ్ళు వచ్చేసి నేను అంటే ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు అనిపిస్తుంది. కానీ వెనక చేసే సేవింగ్స్ ఏది కనపరాదు. నేను 1 గ్రామ్ సేవ్ చేయాలంటే మంత్లీ ఇంత ఏదన్నా ఒక ఖర్చులో ఇంత తగ్గించి ఏదైనా సేవ్ చేయాలి అనేసి అని చెప్పి చేస్తాము. ఎందుకంటే ఎవరి సేవింగ్స్ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది కదా అండి. సో అలాగా అది మనము ఒకరికి చెప్పేది కాదు. సో అది ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటుంది. మనము ఒకరి లైఫ్లో దూరి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అంటే నేను రియాలిటీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ కానీ వాట్ ఎవర్ ఏ పీసెస్ అయినా కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మధ్యలో ఇంకా స్టడ్స్లో స్టోన్స్ అయితే మనం ఇంకా మళ్ళీ ఒక 2-3 తీసుకొని మనం శారీస్ పైకి కూడా డిఫరెంట్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది అదైతే. ఎందుకంటే అది తీసుకున్నామంటే మనం శారీకి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ఆబ్వియస్లీ మనం స్టోన్స్ మార్చామంటే ఆ లుక్ కూడా ఖచ్చితంగా మారిపోతుంది. సేమే అనేసి అని చెప్పి ఎవరికి డౌట్ రాదు. ఇంకా పక్కగా అబ్జర్వ్ చేస్తే కానీ ఆ డిజైన్ అదంతా అబ్జర్వ్ చేస్తే కానీ
నేను ఏ షాప్ అంటే ఏ గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళిన వెంటనే తీసేసుకొని రావడము అలా ఏం చేయను. ఖచ్చితంగా 2, 3 డేస్ పడుతది. 2, 3 డేస్‌కి డిఫరెంట్ స్టోర్స్ విజిట్ అవుతాను. డిఫరెంట్ మోడల్స్ చూస్తాను. డిఫరెంట్ డిటాచబుల్‌ది చూస్తాను. ఇది చూస్తే మనకి యూజ్ అవుతుందా లేదా అనేసి అని చూసుకొని నేను వెళ్తాను. నేను తీసుకున్న మోడల్ కొంచెం ఎగ్జాక్ట్‌గా ఇలాంటి పీసే ఉంటుంది. కానీ కొంచెం స్టోన్స్ డిటాచబుల్‌గా మార్చేట్టుగా తీసుకున్నాను. అండ్ పైన బీడ్స్ వస్తాయి కదా, అంటే పూసలు వచ్చాయి కదా, అవి కొంచెం మిక్స్డ్గా తీసుకున్నాను. ఎందుకంటే శారీస్కి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి. కింద ఉండే పింక్ బీడ్స్ కూడా నేను కొంచెం గ్రీన్ ప్లస్ రెడ్ యాడ్ చేయించాను. ఎందుకంటే స్టోన్స్కి కూడా నేను డిటాచబిలిటీవి తీసుకున్నాను కాబట్టి అన్నిటికీ సెట్ అవ్వాలి అనేసి అని చెప్పి నేను అలాగా మార్చుకున్నాను. నాకు విత్ ఇయర్ రింగ్స్ నేను స్టడ్స్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే ఇయర్ రింగ్స్కి కూడా స్టడ్స్ అంటే జస్ట్ ఒక స్టోనే వస్తుంది, స్టోన్స్ మార్చుకోవచ్చు కదా అనేసి అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. నాకు అరౌండ్ 3.5 పడింది బడ్జెట్. నేను ఇన్స్టా పేజీలో చూసి ఆర్డర్ బేసిస్ తీసుకున్నాను. నాకు ఇంకా 50 డేస్ పడింది ఎగ్జాక్ట్గా. అది పీస్ వచ్చాకే మీకు నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేశాను. మీకు వీటిలలో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా అంటే డీటెయిల్స్ కావాలన్నా, ఏదైనా ఇంకా ఏమైనా లైక్ తెలుసుకోవాలన్నా, వెయిటేజ్ ఎంత, మేకింగ్ ఎంత, స్టోన్స్ కాస్ట్ ఎంత అనేసి అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకున్న, అంటే మీరు తెలుసుకోవాలి అనేసి అని అనుకున్నా మీరు కామెంట్ చేసినా నేను చెప్తాను. నేనైతే ఏం చెప్తానంటే ఏదైనా ఒక స్టోర్లోనే చూసి డిసైడ్ అవ్వద్దండి. ఒక 2, 3 స్టోర్స్ వెళ్ళండి. ఎందుకంటే మనం ఏం తక్కువ బడ్జెట్ పెట్టట్లేదు కదా, ప్రతి రూపాయి మనకి ఎంతో కష్టపడితేనే వస్తుంది కదా. డిఫరెంట్ షాప్స్ చూడండి, వెయిటేజ్ చూడండి, జిఎస్టీ చూడండి, స్టోన్స్ కాస్ట్ చూడండి, అన్నీ చూసే తీసుకోండి అని చెప్తాను. నేను కూడా అలానే విజిట్ అవుతాను. ఒక స్టోర్లోనే వెళ్ళి నచ్చేస్తే తీసేసుకోను, కంపేర్ చేసుకుంటాను రేట్స్. ఎందుకంటే ఇప్పుడు ఇందులో అయితే జిఎస్టీ లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాటిలో అంటే జోయలుకాస్, మలబార్ అయితే అక్కడ జిఎస్టీ కూడా పే చేయాలి కదండి. అక్కడ ఆ అమౌంట్ ఏదో ఇక్కడ కొంచెమైనా మిల్లీగ్రామ్స్ అయినా మనకు సేవ్ అవుతుంది కదా, అలాగ ఆలోచిస్తాను. కానీ జోయలుకాస్లో కూడా నేను స్కీమ్ కట్టి కొన్నాను. కానీ నేను జస్ట్ కంపారిజన్ చెప్తున్నాను. ఇలా స్టేట్మెంట్ పీసెస్కి కూడా మనం అంతంత పే చేయాలి అనేసి అని చెప్పి. సో చిన్ని చిన్ని కంపారిజన్స్ చెప్తున్నాను. కొంతమంది అంటే అక్కడ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది గోల్డ్ ఇప్పుడు ఉండే దాంట్లో అనేసి అని చెప్పి తనిష్క్, మల్బారు, జోయలుకాస్, జిఆర్టీ అలానే తీసుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, నేను కూడా అక్కడ తీసుకున్నాను. కానీ కొన్ని పీసెస్కి వస్తే నేను కంపేర్ చేసుకొని తీసుకుంటాను. ఇలా స్టేట్మెంట్ పీసెస్కి మనము ఇలాగ ఆర్కే, ముకుంద అలాంటి వాటిల్లో తీసుకుంటే కొంచెం విఏ వరకు తగ్గుతుంది అనేసి అని చెప్పి నా ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.